సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖల్లో అవినీతి జరిగిందంటూ వైసీపీ నాయకుడు పేర్ని నాని చేస్తున్న ఆరోపణలను చైర్మన్ షేక్ రియాజ్ తీవ్రంగా ఖండించారు. పేర్ని నాని అవాకులు చవాకులు ఆపి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఒంగోలులోని రవిప్రియ మాల్ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిని నిరసిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, నీ సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలోనే నీకు తగిన గుణపాఠం చెబుతారని పేర్ని నానికి ఘాటుగా హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు చలపతి రాంబాబు, పల్లా ప్రమీల, రాయిని రమేష్ బాబు, కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, నారాయణ, మోహన్, గిరి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల రాష్ట్రంలో 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని 11 సీట్లకి దించేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని చెప్పేసి కేంద్రంలో బీజేపీ, అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల కలయికలో ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కూడా ఒక విద్వేషమైనటువంటి, ఒక కక్షపూరితమైనటువంటి గొడ్డలి సంస్కృతి సంబంధించినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఆ తిరస్కరణ జరిగి 2 ఏళ్ళైనా కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఆ యొక్క నాయకులకు కానీ బుద్ధి రావట్ల. ఏదో ఒకటి అవాస్తవాలు మాట్లాడటం, కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా మనం మీడియా కథనాల్లో చూస్తూనే ఉన్నాం. అలాగే నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఒక వెధవ, అంటే అతను మాట తీరే చాలా అసభ్యంగా ఉండిద్ది. బందర్లో కూడా అందరూ అసహించుకునేటటువంటి వ్యక్తి ఎవడయా అంటే పేర్ని నాని. ఆ వ్యక్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖల గురించి అవాకులు చవాకులు పేలుస్తున్నారు. ప్రజల్లోకి తప్పుడు భావన తీసుకెళ్లే విధంగా పంచాయతీరాజ్ శాఖకి పవన్ కళ్యాణ్ గారు ఏమి చేశారు అనేది ఒక ఛాలెంజ్ లాగా అతను మాట్లాడుతున్నాడు. నేను పేర్ని నానికి సవాల్ విసురుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు విక్టోరియా, అంటే నీ పిన్ ఉంది కదా విక్టోరియా, నీ ముద్దుల పిన్ని విక్టోరియా సాక్షిగానే చెప్తున్నాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, మేము వస్తాం. ఏ పంచాయతీలోకి వెళ్దామో చెప్పు, ఆ పంచాయతీలోకి వస్తాం. పంచాయతీలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 24వ స్థానంలో ఆంధ్ర రాష్ట్ర పంచాయతీలు ఉంటే ఈరోజు మొదటి స్థానంలో పంచాయతీలు ఉన్నాయి. అనేక రకమైనటువంటి అవార్డ్స్ కూడా ఈరోజు పంచాయతీలకు వచ్చినటువంటి ఘనత. అలాగే గిరిజన ప్రాంతాల్లో డోలీ చప్పుళ్ళు, డోలీ మోతలు మోగేటటువంటి పరిస్థితుల్లో అలాంటి డోలీ మోతల్ని, డోలీ దీన్ని ఆపేసి రోడ్డు మార్గాల ద్వారా ఈరోజు ఏ గిరిజన ప్రాంతంలో వెళ్ళినా సరే రోడ్లు ఉన్నాయి. మీకు వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మీరు తిరగరు. మీకున్నది ఏంటంటే మర్డర్లు చేయటం, లేకపోతే ప్రజల్ని, కులాలు, మతాలని రెచ్చగొట్టడం, ఎక్కడైనా భూ కబ్జాలు చేయటం. రా, నువ్వు రా, మేము చూపిస్తాం.
గిరిజన ప్రాంతాలకు వెళ్దాం, లేకపోతే ఏ ప్రాంతం అయినా అవాకులు చవాకులు పేల్చటం. అలాగే అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఎర్రచందనం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అక్రమంగా ఎర్రచందనం ఆ రోజు ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి, సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో శాసనసభ్యులు, వీళ్ళందరూ అక్రమంగా ఎర్రచందనం అమ్ముకుంటుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎర్రచందనం అక్రమంగా వెళ్తున్నటువంటి అక్రమ ఎర్రచందనాన్ని 70% నివారించారు. ఈరోజు పక్క రాష్ట్రాలతో కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు వీళ్ళు అక్రమంగా ఏదైతే తరలి వెళ్ళిందో ఎర్రచందనాన్ని, ఆ ఎర్రచందనాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చేటటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. మేము మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా మేము ఛాలెంజ్ విసురుతున్నాం, మేము వస్తాం, మేము నిరూపిస్తాం. ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకొని నువ్వు క్షమాపణ చెప్తావా అని మేము అడుగుతున్నాం, నేను నిలదీస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 2 సంవత్సరాల్లో 1239 మందికి పైగా ఎర్రచందనం అక్రమ ఎవరైతే చేస్తున్నారో స్మగ్లర్లని అరెస్ట్ చేయటం జరిగింది. అలాగే 372 పైగా వాహనాలు సీజ్ చేశాం. మరి మీ ప్రభుత్వంలో ఒకటేం చేశారా? మీ నాయకులందరూ కూడా ఎర్రచందన స్మగ్లర్లే కదా, కాదా? చెప్పండి. దొరికినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వం ఉన్నవాళ్లే కదా, నాయకులే కదా. బాబాయిని గొడ్డలి పోటుతో చంపుతారు. మీ ఎమ్మెల్సీ ఏమో ఒక దళితుడైనటువంటి తన కారు డ్రైవర్నే చంపేసి పార్సల్ చేసినా అతని మీద ఎటువంటి చర్యలు ఉండవు మీకు. వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి. మేము ఛాలెంజ్ విసురుతున్నాం. అలాగే సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లాలో అటవీ భూమి 60 ఎకరాలు కబ్జా చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 52.40 ఎకరాలు రెవెన్యూ సిబ్బంది, అటవీ సిబ్బంది మళ్ళీ వాళ్ళు స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీటన్నిటి మీద కూడా అన్ని లెక్కలన్నీ తేల్తాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ ఏం దోచుకున్నారు, ఎక్కడెక్కడ అక్రమ రవాణా చేశారు, అన్నీ వస్తాయి. నువ్వు చేసావే గతంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసావు. నువ్వు చేసిన మంత్రి శాఖ ఏందయ్యా? సినిమా పరిశ్రమకి, అక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఏదైనా ఇబ్బందులుంటే, సినిమా పరిశ్రమ ఏదైనా ఇబ్బందులుంటే వాళ్ళకు ఉన్నటువంటి రాయితీలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక సినిమా థియేటర్ కలెక్షన్లు చెప్పుకునే స్థాయికి నువ్వు దిగిపోయావు. అది నీ మంత్రి శాఖ. ఒక కింద స్థాయికి నువ్వు దిగిపోయావు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. పేర్ని నానికి చాలా గట్టిగా చెప్తున్నాం. లేదు మా ఛాలెంజ్ స్వీకరిస్తే రా, వెళ్దాం, ఏ పంచాయతీకి వెళ్దాం, ఏ అటవీ శాఖ దాని మీద వెళ్దాం. లేదు పొల్యూషన్ కంట్రోల్ కూడా మా శాఖ కింద ఉంది కదా, పొల్యూషన్ కాలుష్య నియంత్రణకి మీరు ఏం చేశారంటున్నారు. మీరు మడ అడవులు ఆక్రమణ చేస్తే ఆ మడ అడవుల్ని ఆక్రమణని మళ్ళీ వెనక్కి తెప్పించేటటువంటి పరిస్థితులు ఈరోజు మేము తీసుకున్నాం. అలాగే అత్యంత విలువైనటువంటి చిత్తడి నేల మీరు ధ్వంసం చేస్తే మేము వాటిని నీటిగా పరిరక్షించి వాటిని కాపాడుతున్నాం. మీరు ఏదైతే పర్యావరణాన్ని దోపిడీ చేశారో వాటన్నిటికి కూడా మేము అక్కడ చెట్లు పెంచి మళ్ళీ పర్యావరణాన్ని పెంపొందిస్తున్నాం. వీటన్నిటి సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు వస్తే చూపిస్తాం. లేదు నాకు కళ్ళు లేవు, నేను రాలేను, నేను ఏదో మాట్లాడుతున్నాను, దయచేసి నన్ను వదిలేయమంటే ఒక క్షమాపణ అడుగు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోండి. తర్వాత కుంకి ఏనుగుల గురించి నువ్వు మాట్లాడతావు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఈ రాష్ట్రానికి కుంకి ఏనుగులు తెప్పించారు. కుంకి ఏనుగులు తెప్పించిన తర్వాత అటవీ ఏనుగులు ఏముండయో అవి దాడులు చేయకుండా వాటిని దారి మళ్లించేటటువంటి ప్రక్రియ ఆ కుంకి ఏనుగుల ద్వారా మేము తీసుకున్నాం. లేదు కుంకి ఏనుగులు పనిచేయట్లేదంటావా, నువ్వు రా, కుంకి ఏనుగుల దగ్గర నిన్ను కూడా వదిలిపెడతాం.
కుంకి ఏనుగులు దారి మళ్లించినా లేవా నువ్వే సాక్ష్యంగా ఉండదు. కానీ నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు మెహర్బానీ కోసం మాట్లాడుతున్నావో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికైనా పేర్ని నానికి చెప్తున్నాం, ఏ శాఖ పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తించే ఏ శాఖలో అయినా ఒక అవినీతి కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖని సక్రమంగా చేయలేదని కానీ నువ్వు నిరూపించగలవా? మాట మాట్లాడటం చాలా ఈజీ, మాట మీద నిలబడటం చాలా కష్టం. నీకు సవాల్ విసురుతున్నాం, నీ ముద్దుల పిన్ని విక్టోరియా సాక్షిగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నువ్వు ఎక్కడికి రమ్మన్నా మేము రావడానికి సిద్ధం. దానికి సాక్ష్యాలతో సహా పవన్ కళ్యాణ్ గారు ఎంత విజయం సాధించారు ఈ 2 ఏళ్ల పాలనలో అనేది సాక్ష్యాలతో సహా మేము చూపిస్తాం. చెప్పు, నీకు దమ్ము ధైర్యం ఉందా? ఉంటేనే ఇక మీదట నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి. నీకు దమ్ము ధైర్యం లేదంటే చేతులకి గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చో. అంతే తప్పితే నువ్వు గనక అవాకులు చవాకులు నేను పవన్ కళ్యాణ్ గారి మీద పేలుస్తానంటే రాబోయే రోజుల్లోనే కాదు, అతి తొందరలోనే నీ బందర్లోనే నీకు గుణపాఠం నేర్పాల్సి వచ్చింది. పేర్ని నాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీకు మంచిది, నీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మీ నాయకులందరికీ కూడా మంచిదని ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నిన్ను హెచ్చరిస్తున్నాము. ఒక పర్యవేక్షణకి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో ఆ దరఖాస్తులు స్వీకరించడానికి రేపు సోమవారం నుంచి కమిటీ వస్తుంది. ఆ కమిటీకి ఆ దరఖాస్తులు ఇస్తే ఆ దరఖాస్తులు పరిశీలించి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. అధ్యక్షులు కదా నిర్ణయం తీసుకోవాల్సింది, నేనో మీరో తీసుకుంటే అవ్వదు. అంతేగా, నేను ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు చేశా, ఇంకేముంది. నా విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉన్నాను. సరే, ఏదో నా దీంట్లో ఉన్నది అది నేను బయటికి అట్ట చెప్పేది. ఏదైనా పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. అది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉన్నాం. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.